హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న అయితే చాలా కోపంగా దీప ఇంటికి వచ్చి దీప ఇంటికి తాళం వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జోష్న వాళ్ళ అమ్మ వచ్చి, జోష్న నువ్వేం చేస్తున్నావో, ఎందుకు దీప ఇంటికి తాళం వేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటుంది. ఇది చూసావా అమ్మ, అమ్మ బాబా వాళ్ళు ఇద్దరు రెస్టారెంట్కి తీసుకెళ్ళి తినమని చెబుతున్నాడు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న వాళ్ళ అమ్మ అయితే, నేను తీసుకొని వెళ్దాం అనుకున్నాను కార్తీక్కి, కానీ తను ఎప్పుడు తిన్నదో ఏమో, ప్రశాంతంగా రెస్టారెంట్కి తింటుందని నేనే వెళ్ళమన్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఆహా, నాకు ఇంట్లోనే శత్రువులు ఉన్నారన్నమాట, దీపక్ ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుందో నాకు ఆ మాత్రం కూడా లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం జోష్నని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి జోష్న, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం, నిన్ను ప్రమాదం నుండి కాపాడిందని చెప్పి తనని షెల్టర్ ఇచ్చావు, అలాగే తన భర్తతో తగువులు ఉన్నాయని చెప్పి విడాకులు ఇప్పించావు, ఇంకా చాలదా, వాళ్ళని ట్రిప్పుకి పంపిస్తావా, అలాగే వాళ్ళకి 2 రోజులకు ట్రిప్పులకి తిరిగి రమ్మని చెప్పు, నన్ను పట్టించుకోవు కానీ మిగతా అన్ని విషయాలు నీకు కావాలి, ఆ దీపని నువ్వు కన్నావా నన్ను కన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చేసి, జోష్న అని చెప్పేసి తనను కొట్టబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దీప వస్తూ ఉంటుంది. అది చూసిన జోష్న వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ మాటలన్నీ దీప విన్నదా, చాలా బాధపడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటి అమ్మ ఇలా ఆగింది అని చెప్పేసి జోష్న కూడా అటువైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీపను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.